హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్. ఈరోజు మనం 5.1 డాల్బే డిజిటల్ యాంప్లిఫైయర్ గురించి చూద్దాము. ఈ యాంప్లిఫైయర్ మనకి హైదరాబాద్ నుంచి వెంకట్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆయన ఆర్డర్ మేరకు మనం దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి దీని ఫ్రంట్ లుక్ చూడొచ్చు. లైట్ గ్రే కలర్ ప్యానల్ ఆయన ఎంచుకున్నారు. చూడొచ్చు, లుక్ చాలా క్లాసీగా ఉంటుంది. రైట్ సైడ్ మనకి సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ వాడడం జరిగింది. ఇటు సైడ్ మనకి మాస్టర్ వాల్యూమ్ ఎన్కోడరు, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది టోటల్గా ఫ్రంట్ లుక్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఒకసారి మనం ఇంటర్నల్ పార్ట్స్ ఏమేమి వాడడం, ఎలా వాడడం ఏంటనేది ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేసి షేర్ చేయండి. చూడొచ్చు ఒకసారి మన ఇంటర్నల్ పార్ట్ చూద్దాం. ఒకసారి దీన్ని ఆన్ చేద్దాం. మనం దీనికి నాబ్ లైటింగ్ బ్లూ కలర్ వాడడం జరిగింది. చాలా క్లాసీ లుక్ రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఇంటర్నల్ పార్ట్స్. మనం ఈ యాంప్లిఫైయర్లో వాడేటువంటి కాంపోనెంట్స్ ఒకసారి చూడండి. 5 ఛానల్ కోసం ఎస్టీకి 402950, సబ్వూఫర్ కోసం రవి 4FET మోనో, మరియు ఫ్యూటెక్ వారి రిమోట్ కిట్టు FT004D ఎక్సో బేస్ మోడలు, మరియు సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ కోసం మహారాజా వారి గెయినర్ బోర్డు, సబ్వూఫరీ బోర్డు, మరియు 5.1 డాల్బే డిజిటల్ కోసం FT003 డీకోడర్ బోర్డు. ఈ యాంప్లిఫైయర్ నుంచి మనకి హీటింగ్ అనేది వస్తుంది కాబట్టి ఆ హీటింగ్ తగ్గించడం కోసం ఒక కూలింగ్ ఫ్యాను, ఆ కూలింగ్ ఫ్యాన్ నుంచి వచ్చేటువంటి నాయిస్ తగ్గించడం కోసం మనం ఒక బగ్ కన్వర్టెడ్ బోర్డు, మరియు స్పీకర్ ప్రొటెక్షన్ కోసం మనం ఒక స్పీకర్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో 20 చూడొచ్చు. స్పీకర్ ప్రొటెక్షన్లో వాడేటువంటి రిలేస్ మన సబ్వూఫర్ కోసం 20 amps రిలే, మరియు 5 ఛానల్స్ కోసం 10 amp రిలేస్ వాడడం జరిగింది. చూడండి, దీన్ని మనకి వెంకట్ గారు ఆర్డర్ మేరకు మనం ప్రిపేర్ చేసాము. ఆయన ఓన్లీ మనకి యాంప్లిఫైయర్ ఒకటే ఆర్డర్ ఇచ్చారు. ఆయన దగ్గర స్పీకర్ ప్యాకేజ్ ఉన్నదన్నారు. ఆయనకున్నటువంటి స్పీకర్ ప్యాకేజ్ ప్రకారంగా మనం ఈ యాంప్లిఫైయర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సార్ చూడండి ఇంటర్నల్ పార్ట్స్. మనకి ఈ 5 ఛానల్ సబ్వూఫర్ కోసం వాడేటువంటి ఈ మోనో బోర్డు కోసం మనం 24 5 యాంపరు ట్రాన్స్ఫార్మరు, దానికి తగ్గట్టుగా పవర్ సెక్షన్ వాడడం జరిగింది. అలాగే స్పీకర్ ప్రొటెక్షన్ కోసం సెపరేట్గా ఒక చిన్న ట్రాన్స్ఫార్మరు మనం తీసుకోవడం జరిగింది. అలాగే రిమోట్ కిట్ కోసము మరియు డీకోడర్ బోర్డు కోసము ఒక అడాప్టర్ తీసుకున్నాము. అలాగే మనకి సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డు కోసం మనకి ఈ యొక్క ఆడియో బోర్డు నుంచి మనం సెపరేట్గా 24 volts లైన్ తీసుకోవడం జరిగింది. సెట్ ప్రస్తుతానికి ఆన్లో ఉన్నది. ఈ సెట్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది రావడం లేదు.
సార్ చూడొచ్చు, మనం ఈ యాంప్లిఫైయర్ కోసం జీటెక్ వారిది క్యాబినెట్ మనం తీసుకోవడం జరిగింది. అది 4.5 ఇంచెస్ హైట్తో ఉన్నటువంటి క్యాబినెట్, మరియు ఫ్రంట్ ప్యానెల్ కూడా ఎకరల్ ప్యానెల్ తీసుకున్నాము జీటెక్ వారిది. ఒకసారి చూడొచ్చు, సెట్ ఆన్లో ఉన్నది. ఒకసారి మనం చిన్న వీడియో క్లిప్ ప్లే చేసి చూద్దాము. సార్ చూడొచ్చు, సెట్ ఆన్లో ఉన్నది. డాల్బీ ట్రాక్ అనేది చూడొచ్చు. చంపేస్తారా అమ్మా? ముందు తిన్నానా? అంతా ఎత్తుకున్నాం, ఏడా లేరన్నా. ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడన్నా. ఇంకా ఎవరికైనా ఇటువంటి యాంప్లిఫైయర్స్ కావాలన్నా, ఫుల్ సెట్ కావాలన్నా మనం అసెంబ్లింగ్ చేస్తాము. అసెంబ్లింగ్ చేసి వారికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలా కాకుండా మన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళు తీసుకువెళ్ళిన మనం క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా ఎవరికైనా ఇటువంటి సెట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా దగ్గరకు వచ్చి డెమో చూడొచ్చు. డెమో చూసిన తర్వాతే మీరు యాంప్లిఫైయర్ గురించి లేదా ఫుల్ సెట్ గురించి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ అవసరం నిమిత్తం మనం యాంప్లిఫైయర్ అనేది మనం మేకింగ్ చేస్తాము. మనం బయట చేసిన వాళ్ళతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ మార్జిన్లో మనం ఈ 5.1 డాల్బీ డిజిటల్ హోమ్ థియేటర్ ఫుల్ సెట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు బయట కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనం చాలా తక్కువలో మనం చేస్తున్నాము. ఈ అసెంబ్లింగ్ సెట్లు అనేవి మనం ప్రిపేర్ చేస్తున్నాము. అవసరమైన వాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, వివరాలన్నీ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము.